జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆధ్యాత్మిక నగరిగా బాసిల్లుతున్న ముచ్చింతల్లో సమతా కుంభ్ 2026 శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల 4వ వార్షికోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ஏழ்பாரும் உய்யாவர்களுரைத்தவைகள்தாம் வாழி செய்யமறை தன்னுடனே சேர்ந்து மங்களாசாசனத்தில் மத்துள்ள வாழ்வார்கள் தங்களார் வத்தளவுதான் அன்னி பொங்கும்பரிவாலே வில்லிபுத்தூர் வற்றபிரான் பெத்தான் பெரியாழ்வார் என்னும் அஸ்து ஸ்ரீஸ்தன கஸ்தூரி வாசனா வாதிதோரசே ஸ்ரீஹஸ்தகிரிநாதாய தேவராஜாய மங்களம் கமலாகுஜ கஸ்தூரி கர்தமாங்கித வக்ஷசே யாதவாத்ரிநிவாசாய சம்பத்புத்ராய மங்களம். உபதேசரத்தினமாலை தன்னை சிந்தைதன்னில் நாளும் சிந்திப்பார் இன்னருளக்கென்னுமிலக்காகி ఉత్సవాల్లో రెండో రోజు యాగశాలలో అగ్ని ఆవిర్భావం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు జరిగాయి. ఓం మనోహిగుం సేజ్జాతవేదో నామస్వంపురుషం జగత్ అభిభ్రదగ్న ఆగహి శ్రీయామా పరిపాతయా గోవింద గోవింద. అగ్ని ప్రతిష్ఠ అయ్యాక సమతామూర్తి ఎదురుగా ఉన్న గరుడ ధ్వజం దగ్గరికి శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ఋత్విక్లతో కలిసి వచ్చి గరుడ పటాన్ని ఆవిష్కరించారు. శ్రీమన్నారాయణి వాహనమైన గరుత్మంతుణ్ణి ఒక వస్త్రంపై చిత్రించి ధ్వజస్తంభంపై ఎగురవేశారు. అతోజ్యాయాగుశ్చపూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌ దైత్విరాడజాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమధో పురః. రండి 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 జనులారా కదలి రండి. గరుత్మంతుని పర్యవేక్షణలో భేరి తాడన పూర్వకంగా సకల దేవతలను ఆహ్వానించారు. ధ్వజారోహణ కార్యక్రమానికి దివ్య సాకేతంలోని రాముడు సూర్యప్రభ వాహనంపై వచ్చి కార్యక్రమ పెద్దగా ఉండి శుభారంభం కావించాడు. ఉదయం యాగశాలలో ఆరాధన పూర్తయి ముందుగా గరుడపట ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. గరుడపట ఆవిష్కరణ అనేది భగవంతుడి యొక్క ఉత్సవానికి వచ్చేటటువంటి దేవతలందరినీ ఆహ్వానించడానికి గరుత్మంతుడిని
అక్కడ ప్రతినిధిగా భగవంతుడు ఏర్పాటు చేసుకుంటాడు. భగవంతుడి యొక్క తిరునక్షత్ర మహోత్సవం అని అంటాం. సమతా కుంభ్ 108 స్వరూపాల్లో ఉండేటటువంటి దివ్య సాకేత క్షేత్ర అధినాథుడు తన యొక్క ఈ 4వ సంవత్సరం పూర్తి అవుతున్న సందర్భంగా జరిగేటువంటి సమతా కుంభకి దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. అయితే ఇందులో ఇద్దరు ప్రధానంగా ఉంటారు. ఒకరు విశ్వక్సేనుడు, ఒకడు గరుత్మంతుడు. విశ్వక్సేనుల వారు ఆంతరంగికమైనటువంటి ఏర్పాట్లన్నీ చూసే బాధ్యతను స్వీకరిస్తాడు. మరి దేవతలంతా వచ్చిన తర్వాత వారికి ఇక్కడ ఉండి స్వామి ఉత్సవాల్లో పాల్గొనడంతో పాటు ఉత్సవాల్లో మధ్యలో ఎప్పుడైనా కాస్త విరామం ఏర్పడ్డప్పుడు మరి ఇటు అటు సైట్ సీయింగ్ కూడా చూడాలని ఉంటుంది కదా, అవన్నీ కూడా చూడడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ గరుత్మంతుడు వారికి చేసి పెడుతుంటాడు. అంచేత గరుత్మంతుడు పిఆర్ఓ కార్యక్రమం చేస్తుంటాడు. విశ్వక్సేనుల వారు హోమ్ డిపార్ట్మెంట్ కార్యక్రమాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇవి రెండు బ్రహ్మోత్సవాల్లో ఈ సమతా కుంభులో జరిగేటటువంటి ప్రధాన కార్యక్రమాలు. రండి 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 జనులారా కదలి రండి, రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల పాల్గొనండి. తరువాత గరుడపట ప్రసాదాన్ని సంతానార్థులకు అనుగ్రహించారు. గరుడపట ఆవిష్కరణ సందర్భంగా ఒక విశేష ప్రసాదాన్ని ముద్దలుగా చేసి స్వామివారికి నివేదించారు. గరుడ ప్రసాదానికి గర్భాశయంలోని నాగదోషాలను తొలగించే శక్తి కలిగి ఉంటుంది. తద్వారా సంతానోత్పత్తి జరగడమే కాకుండా నూతన శక్తి కలుగుతుందన్నది ఆచారంగా వస్తుందన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. గర్భవతులైనటువంటి వారికి సక్రమమైనటువంటి డెలివరీ ఏర్పడాలి, సక్రమమైనటువంటి సంతాన ఉత్పత్తి జరగాలి. కొంతమందికి సహజంగానే ఏవో కొన్ని రకాలైనటువంటి ఆంతరంగికమైనటువంటి శరీరంలో ఉండేటువంటి కొన్ని దోషాలు ఉంటాయి. సర్పదోషాలని వాళ్ళు అంటారు. సర్పానికి విరుగుడు గరుత్మంతుడు కనుక గరుడ ప్రసాదం ఇవ్వడం ద్వారా సర్పదోషాలు తొలగి వాళ్ళకి సంతానోత్పత్తి కలుగుతుంది అనేటటువంటి నియమం. అలాగే గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, తన తల్లిగారి శాప విమోచనం కోసం స్వర్గం నుంచి అమృతం తీసుకొచ్చాడు అని మనకి శాస్త్రం చెప్తోంది. అమృతాన్ని తీసుకురావడం ద్వారా ఆయన ఒక నూతన శక్తిని ప్రసాదించగలిగిన వాడు గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడి యొక్క ప్రసాదం ద్వారా ఏ రకమైనటువంటి లోపల కొరతలున్నా అవి తొలగి వారికి చక్కటి సంతానం ఏర్పడుతుంది అనేటటువంటిది విశ్వాసం. సమతామూర్తి నుంచి యాగశాల వరకు సాకేత రామచంద్ర ప్రభువుకు సూర్యవాహన సేవ నిర్వహించారు. దివ్య సాకేత నుంచి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వరకు ఈ వేడుక సాగింది. బ్రహ్మోత్సవానికి జరిపే యాగానికి దినకరుడి దివ్యతేజమే శ్రీవారి సంకల్ప బలంతో హోమాగ్నిగా ఆవిర్భవింపజేశారు. అంతస్తే దియావా పృథివీ దధామ్యంతర్దధామ్యుర్వంతరిక్షం. అగ్నిని 9 కుండాలలో విస్తరింపజేసి యాగం మహాపూర్ణహుతి అయ్యే వరకు సంరక్షించుకుంటూ హోమాలు జరిపిస్తారు. నారాయణాదేవ సముత్పద్యంతే నారాయణాత్ ప్రవర్తంతే నారాయణే ప్రలీయంతే ఏతదృగ్వేద శిరోయోధీతే. ఈ సమతాకుంభ ఉత్సవాలలో నవకుండాత్మకంగా ఇక్కడ యాగం జరుగుతుంది. ప్రతిదీ 9 సంఖ్యతోనే ఇక్కడ అన్నీ ఉంటాయి. 9 కుండాలతో యజ్ఞ కార్యక్రమం ఆరంభమైంది. మనందరికీ మంచి శక్తి రావాలి. అందుకోసమని భగవంతుని యొక్క మూలమంత్రాలతో ఇక్కడ హోమం చేస్తున్నారు. ఋగ్యజుర్వేద సామాధర్వాలని ఇక్కడ మన స్వాములందరూ కూడా 4 వేదాలని పఠిస్తూ శాంతి హోమాలని చేస్తున్నారు. అగ్ని ప్రతిష్ఠ కూడా జరిగింది. కేవలం అగ్నిని ప్రతిష్ఠ చేయడానికి
ఏదో అగ్గిపుల్ల వెలిగించి అగ్నిని తీసుకురావడం కాకుండా సూర్యకాంత శిలాజం అని మనకి ఆచార్యుల వారు అనుగ్రహించారు. సూర్యుడి నుంచి శక్తిని తీసుకొని దాంతో అగ్నిని చక్కగా రాజేస్తారు, అగ్ని వచ్చేలా ఉత్పన్నం చేస్తారు. ఒక భూతద్దం పెడతారు, ప్రతి దాంట్లోకి ఒక దేవతను ఆవాహన చేస్తారు. మామూలుగా అయితే ప్రతిష్టాది కార్యక్రమాలు, పెద్ద పెద్ద యజ్ఞాలైతే అరణిమథనం అని చేస్తారు. మనం చూసాం, కింద ఒక చెక్క పెడతారు, పైన ఒక కర్రని పెట్టి మధిస్తూ ఉంటారు. ఉత్తరారణి, అధరారణి అని పేరు వాటికి. రావి వృక్షము అలాగే జమ్మి చెట్టు, ఈ రెండు లక్ష్మీనారాయణ స్వరూపం. ఆ రెండింటినీ మధిస్తే వచ్చేటటువంటి అగ్నిని ఆ ఉత్సవాలకు వాడుతూ ఉంటారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలకి సూర్యుని కాంతి నుంచి వచ్చేటటువంటి ఆ అగ్నినే గ్రహించాలని నియమం గనక సూర్యకాంతి నుంచి వచ్చే అగ్నిని స్వీకరించి మన వాళ్ళు అగ్నిని చక్కగా స్వీకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్ వ్యవస్థాపకులు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రానికి వచ్చారు. ఆయనకు మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ జూపల్లి జగపతిరావు, మై హోమ్ గ్రూప్ మహాసిమెంట్ ఎండి జూపల్లి రంజిత్ రావు స్వాగతం పలికారు. సువర్ణమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామితో సమావేశమయ్యారు. సమతామూర్తి సందేశం సమాజానికి ఆదర్శమన్నారు సద్గురు మధుసూదన్ సాయి. మహాదృష్టం అనుకుంటున్నాను, ఇక్కడ రావడం జరిగింది, స్వామివారి దర్శనం జరిగింది, రామానుజాచార్య వారి దర్శనం జరిగింది. ఈ భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మము, ధర్మంకి ప్రతీకమైనది, ఇంత అద్భుతమైన చోటు కట్టినది. ఇది మనందరికీ భారతీయులకు ఒక పెద్ద గర్వమైన విషయము. విశ్వవ్యాప్తంగా ఆ మెసేజ్ ఈక్వాలిటీ అని చెప్పారు. అది స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అనేది చాలా అద్భుతమైన సందేశంని మనము చాటుతున్నాము. చాలా మాకు సంతోషం కలిగింది. స్వామివారి అనుగ్రహం దొరికింది, అందరి మీద స్వామి అనుగ్రహం, మరి మన సంస్థ మీద కూడా ఆయన ఈ అనుగ్రహం ఉండాలని కోరుతున్నాం. తద్వారా సామూహిక శ్రీరామ అష్టోత్తర శతనామార్చన కొనసాగింది. లోక శ్రేయస్సుతో పాటు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకునేందుకు గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని పాటించింది. ఆ గోదాదేవి మధుర భక్తిని చిన్నారుల చేత 1000 రూపాల్లో దర్శనం కల్పించారు. జై శ్రీమన్నారాయణ జై 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 రామానుజ జై జై రామానుజ జై జై రామానుజ జై జై రామానుజ జై జై అస్మద్గురు జై జై పరమ గురు జై జై రామానుజ 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 జై జై జయ హో రామానుజ జయ హో రామానుజ. తొలి రోజు శ్రీరంగం నుంచి తిరుక్కడపురం వరకు 18 మంది దివ్య దేశాధీశులకు గరుడోత్సవం కనుల విందు చేసింది.
కార్యక్రమాలతో పాటు విశేష కార్యక్రమాలు ఏ రోజుకు ఆ రోజు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. సాకేత రామచంద్ర ప్రభువుకు శేషవాహన సేవ నిర్వహించారు. ఆయన్ని చక్కగా అనేక రకాలుగా సేవించేవాడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మీద శ్రీరామచంద్రుడు దర్శనమిస్తూ వస్తున్నాడు. దివ్య సాకేత రాముడు వయ్యారి భంగిమలో మనకి స్వామి దర్శనమిస్తున్నారు. 18 మంది దివ్య దేశాధీశులకు 18 గరుడ సేవలతో ముచ్చింతల్ ఇలా వైకుంఠపురిని తలపించింది. రామచంద్ర ప్రభు సీతమ్మ శేషవాహనంపై ఊరేగ్గా భక్తిభావంతో పరవశించిపోయారు భక్తులు. ఆదిశేషుడు శ్రీహరికి అత్యంత సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడిగా, ద్వాపర యుగంలో బలరాముడిగా ఆ శ్రీమన్నారాయణుని వెన్నంటే నడిచాడు ఆదిశేషుడు. అలాంటి శేషవాహనంపై ఊరేగిన సాకేత రామప్రభువును చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు భక్తులు. శ్రీరంగం మొదలుకొని 18వ దివ్యదేశం తిరుక్కన్నపురం వరకు కూడా పెరుమాళ్ళందరూ గరుడ వాహనారూఢ ఇక్కడికి వేయించేశారు. అందరూ కూడా ఒకసారి 2 చేతులు శిరస్సును ధరించి స్వామిని ప్రార్థన చేయండి. ఆశ్రిత విరోధుల్ని తొలగించేవాడు, ఆశ్రిత పక్షపాతి, భక్తులకి చల్లదనాన్ని ఇస్తూ వాత్సల్యంతో రక్షించే ఆ పెరుమాళ్ళు 18 గరుడ రూపాలు ఇక్కడ చూడండి. ఒక్కొక్క గరుత్మంతుని యొక్క రూపం ఒక్కొక్క వర్ణంలో మనకి సాక్షాత్కరిస్తోంది. జై శ్రీమన్నారాయణ. మొదటి దివ్యదేశ పెరుమాళ్ళు నామాన్ని మంత్రాన్ని చెప్దామంతా. ఓం శ్రీరంగక్షేత్ర నివాసాయ శ్రీరంగనాయకి సమేతాయ శ్రీరంగనాథాయ నమః. గోవింద. మన సమతా కుంభులో మొదటి రోజు 108 దివ్య దేశాల్లో ఉండే పెరుమాళ్లలో 18 దివ్య దేశాలకి సంబంధించిన పెరుమాళ్ గరుడ వాహనం మీద ఇక్కడికి వేయించేశారు. మీరు ఎప్పుడైనా ఎన్ని గరుడ వాహనాలు చూస్తారు? ఒక్కటే. కానీ ఇక్కడ చూడండి, 18 గరుడ వాహనాలు మీరు దర్శనం చేస్తున్నారు. ఆశ్చర్యం కదూ. 18 గరుడ వాహనాల మీద ఒక్కసారి పెరుమాళ్ళని సేవించగలగడం అనేది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. అటు ప్రక్కన 9, ఇటు ప్రక్కన 9, 18 మంది దివ్య దేశాలకు సంబంధించిన పెరుమాళ్ళు ఉన్నారు. మధ్యలో మన కోదండ రామ పెరుమాళ్ ఉండి ఇవంతా నడిపిస్తున్నాడు. ఆయన ముందు భాగంలో రామానుజుల వారు ఉన్నారు. ఒక్కొక్క దివ్యదేశ పెరుమాళ్ళని ఇప్పుడు వారి పుట్టినరోజు పండుగలు 108 మందికి పుట్టినరోజు పండుగలే. ఎందుకంటే ఇక్కడ 108 దివ్య దేశాల్లో పెరుమాళ్ళు ఈ టైంలోనే పుట్టారు ఇక్కడ. అంచేత వారి బర్త్డే సెలబ్రేషన్స్ ఇప్పుడు. ఆ సందర్భంగా రామానుజాచార్యుల వారు పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారు. ఆ తర్వాత పెరుమాళ్ రామానుజుల వారిని ఆశీర్వదిస్తున్నారు. రామానుజుల వారు యజమానులుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరెవరు ఈ సేవ చేసుకున్నారో వాళ్ళకి మంగళాశాసనం చేస్తున్నారు. 3 కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీరంగంలో ఉండేటటువంటి రంగనాథుడికి ఇప్పుడు అక్కడికి వెంచేశాడు ఆయన. రామానుజుల వారు వారికి మంగళాశాసనం చేశారు. వారు రామానుజుల వారికి ఆశీస్సులు ఇచ్చారు. వారు యజమానుల్ని కూడా సత్కారం చేశారు. ఇప్పుడు వారు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు 2వ దివ్య దేశంలో ఉండే పెరుమాళ్ళు ముందుకు వస్తున్నారు. రామానుజుల వారు వారికి మంగళాశాసనం చేస్తారు.
పెరుమాళ్ళు రామానుజుల వారికి మంగళాశాసనం చేస్తారు. ఓం ఉల్లంబోద నివాసాయ నివాసాయ హేమాంబుజవల్లి సమేతాయ దృఢచాపధరాయ శ్రీరామాయ నమః. అందరూ దర్శించండి. శ్రీరామచంద్రుణ్ణి రామానుజుల వారు సేవిస్తున్నారు. రామచంద్రుడికి ఎవరు లేకపోయినా పర్వాలేదు, కానీ రామానుజుడు లేకపోతే ఉండలేడు. అప్యహం జీవితం జహ్యాం అన్నాడు రామచంద్రుడు. ఆడిన మాటని తప్పట్ట. దానికోసం అవసరమైతే తన ప్రాణానైనా వదిలిపెడతా అన్నాడు. సీతమ్మనైనా వదులుతా అన్నాడు. లక్ష్మణస్వామినైనా వదులుతానన్నాడు. సీతమ్మ లేకపోయినా 10 నెలలు ఉన్నట్ట. లక్ష్మణస్వామి లేకపోతే ఒక క్షణకాలం కూడా లేడు. అంతటి గొప్ప ప్రేమ. రామానుజులంటే ఎంత ప్రేమ అంటే మనం చూస్తున్నాం కదా, వారి సహస్రాబ్దికి 108 దివ్య దేశ పెరుమాళ్ళని బహూకరించారు మన దివ్య సాకేత రామచంద్రుడు. అపర రామానుజులైన శ్రీ 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 చిన్నజీయర స్వామి వారి ద్వారా ఒకసారి సాకేత రామునికి నమస్కారం చేసుకుందాం. స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన సాకేత రాముని చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటే సంకల్ప సిద్ధి అయి తీరుతుంది. దాంట్లో ఏ సంశయం లేదు. సామాన్యుడు కాదు మన సాకేత రామచంద్రుడు. అలాంటి రామచంద్రుని అనుగ్రహాన్ని శ్రీమాన్ రామేశ్వరరావు శ్రీకుమారి దంపతులు స్వీకరించారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో దివ్యదేశ మూర్తులకు కళ్యాణ వైభోగం. ఇది నిజంగా అద్భుతం, అనిర్వచనీయం. సమతా కుంకు భారీగా తరలివస్తున్న భక్తులు ఉత్సవాల్లో పాల్గొని తరిస్తూ ఉన్నారు. నిత్యం అష్టాక్షరి మంత్రజపం, పెరుమాళ్ల ఆరాధన, నిత్య పూర్ణహుతి, తీర్థ ప్రసాద గోష్ఠి ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు ఇవాళ ఉదయం 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ ఉంటుంది. ఆ తర్వాత శ్రీరామ అష్టోత్తర శతనామార్చన కొనసాగుతుంది. సాయంత్రం సాకేత రామచంద్ర ప్రభువుకు చంద్రవాహన సేవ నిర్వహిస్తారు. సరిఘై స్వామి సరిఘై శ్రీమత్ కోదండధారిణి ధర్మోద్ధరణధీరాయ గుణచారిణి ఆసాద్యనగరీం దివ్యాం అభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం. గోవింద గోవింద. జయ హో రామానుజ, జయ హో రామానుజ, జయ జయ హో సహస్రాభియతిరాజ, జయ హో రామానుజ, జయ జయ హో సహస్రాభియతిరాజ. నమో భవ్య సాకేతపుర పరివేష్టిత, నమో భవ్య సాకేతపుర పరివేష్టిత, నమో దివ్య సమతా స్ఫూర్తి తేజ, నమో భవ్య సాకేతపుర పరివేష్టిత, నమో దివ్య సమతా స్ఫూర్తి తేజ. జయ హో రామానుజ, జయ జయ హో యతిరాజా, జయ హో